ఇక్కడే టైం గోడంలో చూసాం, వాడు ఇక్కడ లేడు, వెతుకుతున్నాం. వాడు చివరి ట్రామ్ పై పారిపోతున్నాడు. అందరూ రండి. తీసుకో. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఇక్కడ ఏం జరిగినా నీకు మాత్రం ఏం జరుగుతో ప్రాణాలతో బయటికి వెళ్తావు. వీళ్ళు నా వెంట ఎందుకు పడుతున్నారు? వీళ్ళంతా ఎవరు? వాడు ఇక్కడే ఉన్నాడు, ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నాడు. వెతకండి రా వాడిని. హలో, అడుగుతున్నా కదా, నేను చెప్పినట్టు మాత్రమే చెయ్యి. వాడు ఇక్కడే ఉన్నాడు. నేను చెప్పినట్టు చెయ్యి. రైట్ తీసుకుని బయటికి వెళ్ళి. మార్కెట్లోకి వెళ్ళాడు. రండి, రండి. నీకు ముందున్న కుట్ల నుంచి పడుకును. ఇప్పుడు ఎందుకు కొను? వాడు గొడుగు తీసుకున్నాడు. అన్ని వైపుల నుంచి లాక్ చేయండి రా. వాడు ఎలా బయటికి వెళ్తాడో నేను చూస్తాను. వాడు ఏ కలర్ కొడుకేస్తున్నాడో తెలుసా? ఆగద్దు, నేను చెప్పే వరకు నడుస్తూ ఉంటావు. ఎల్లో కలర్ బ్లూ స్ట్రైప్స్ ఉన్న గొడుగుతో వాడు వెళ్తున్నాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు వాళ్ళు? నా వెంట ఎందుకు పడుతున్నారు? ఎవరికైనా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏ భాషలో మాట్లాడుతున్నారో తెలుసా? చెప్పు, ఎవరు వీళ్ళంతా? రిషి కింద పనిచేసే రౌడీలు. ఓ, రిషినా? కనిపెట్టాడా నన్ను? రిషి నీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? రిషి నీకు తెలుసా? చూడు, ఎటువైపు వెళ్తున్నాడో చూడు. వాడు లెఫ్ట్ లో వెళ్తున్నాడు, పాన్ షాప్ పక్కన. వీడు వాడు కాదు, ఇదే కలర్ గొడుగు ఇంకెవరి దగ్గర ఉందేమో చూడు. అలాంటి గొడుగు ఇంకెవరి దగ్గర లేదు. ఈ గొడుగు నీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పు. ఒకడు వాడి గొడుగు నాకిచ్చి నా గొడుగు తీసుకెళ్ళాడు. ఆ గొడుగు ఏ రంగులో ఉంది? ఆ గొడుగు ఏ రంగులో ఉంది? ఎరుపు గొడుగు. ఎరుపు రంగు గొడుగు ఎత్తుకండి.
ఎవరు నువ్వు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రిషి నీకోసం ఎందుకు మనుషులు పంపాడు? వాడికి నీకేంటి ప్రాబ్లం? వాడికి ఇంకో దారి లేదు. ఇంకో 14 గంటల్లో నేను నా దగ్గర ఉన్న నెల్లై దొరక్కపోతే ఆ రిషిగడి రాజ్యం కూలిపోతుంది. నెల్లై నీ దగ్గర ఉన్నారా? చెప్పు. వాడిని మార్కెట్లో వచ్చి లాక్ చేసాం, కానీ ఎవడో ఒకరు ఐడియా మీద ఐడియా వేసి వాడిని కాపాడుతున్నాడు. వాళ్ళిద్దరూ పార్ట్నర్స్ లో ఉన్నారు. ఇద్దరైనా 2000 మంది అయినా నాకు వాడు ప్రాణాలతో కావాలి. అర్థమైందా? ప్రాణాలు. ఏయ్ జా జాగే తుమారా మాలిక్ కే పాస్ బోల్. నువ్వు పోయి రిషికెళ్ళి చెప్పు వాడికి టైం ఫిక్స్ చేస్తానని. వాడెంత ట్రై చేసినా నెల్లైనవరు ముగించలేడు. ఏయ్ నేను చెప్పేది విను, మాట్లాడు. ఏయ్, నువ్వు రిషి సార్కి టైం ఫిక్స్ చేసినంత మగాడివా? ఇక్కడి నుంచి నువ్వు ఎలా బయటికి వెళ్తావు నేను చూస్తాను రా. నిన్ను చంపకుండా వదలరా. నన్ను ఆ కాన్ఫరెన్స్ కాల్లో యాడ్ చేయమని చెప్పు. నువ్వు తప్పు చేస్తున్నావు. నెల్లై నీ దగ్గర ఉంటే చావు నీ చేతుల్లో పెట్టుకుని తిరుగుతున్నట్టే. ఆయన ఎక్కడున్నాడో చెప్పు. నేను చెప్పింది వింటే ఒక వేలు కూడా నీ కనపడకుండా కాపాడతాను. నన్ను చూస్తే వీళ్ళందరికీ భయపడేలా కనపడుతున్నాడా? ఏం జరిగినా సరే నెల్లై ఎక్కడున్నాడో మాత్రం చెప్పను. నేను చెప్పేది విను. డోరు మూసుకుని నేను చెప్పేది వినుమది. మది నెల్లయ్యను కిడ్నాప్ చేసిన హ్యాకర్ పేరు మది. అందుక నాలాగే ఊరికే తిరుగుతున్నాడు. జెన్నీ అనే అమ్మాయి రాగానే ఊరొదిలి పారిపోయాడు. జెనియా? జెన్నీయే. ఆ పెళ్ళింట్లో ఒప్పుకోలేదు. కానీ ఆ పిల్లింట్లో ఒప్పుకోలా. కమిషనర్ కూతురు పట్టుకొని కొట్టి కూడా చూశారు. ఒక రోజు డమాలని శబ్దం. యాక్సిడెంట్. అమ్మాయి చనిపోయిందని తెలిసిందే. బ్యాచ్ లో మీరు పెద్ద టెర్రర్ అంటగా. అది సార్
ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నీ కోసం వాడు వస్తాడు. మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నా బిడ్డల్ని విడదీయకండి. ఇలా చూడమ్మా, నేను చెప్పేది విను. ప్రభుత్వం మదిని మంచి హోమ్లో ఉంచి చూసుకుంటుంది, కానీ ఈ పిచ్చోని ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్కి పంపించాల్సిందే. ఇవన్నీ మాట్లాడడానికి టైం లేదు. ఏమయ్యా, రేపు ఆ పిచ్చోని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయండి. ఎగిరి తన్నేనంటనా? పోలీసులు బాంబేసి చంపితే నువ్వు పెద్ద పొడిగివా? నీ అదృష్టం కారుణ్య అర్జీ రద్దయ్యి పొద్దున్నే ఉరి శిక్ష ఖరారైంది. లేదంటే లాకప్ లో పెట్టి పోలీసులు మేమే నిన్ను కొట్టి చంపేసేవాళ్ళం. సో హీస్ క్రాసింగ్ ద లిమిట్స్. వాళ్ళ ఊరు వెళ్లి ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీసులు ఏమేం చేశారో ప్రపంచానికి తెలుసు. ఇప్పుడేంటి, పోలీసులు అందరూ కలిసి నార్మల్ గా ఉన్న ఈ పిల్లోడిని పిచ్చోడని చెప్పి ఈ అమ్మ మీద పగ తీర్చుకుంటున్నారా? నార్మల్ గా ఉన్న పిల్లోడా? అటు చూడు, టవర్ మీద ఎక్కి గోడంతా గీతలు గీశాడు. ఏదైనా అడిగితే అంటాడు. వాడే మాట్లాడుకుంటాడు. వాడిని పిచ్చోడానికే ఇంకేమనాలి? సార్, నేను కదిర్ మ్యాథ్స్ టీచర్. ఈజ్ ఎ బోర్న్ ప్రోడిజీ. తను ఒక జీనియస్. వాడి వయసు కంటే ఎన్నో రెట్లు బెటర్ ఐక్యూ ఉన్న ఒక పిల్లాన్ని మీరు పిచ్చోడు అది ఇది అని అనకండి సార్. రే, నువ్వు లేకుండా వాడు ఏం చేస్తాడు? కావాలంటే చూడు, నీకేదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నీకోసం వాడు వస్తాడు. నా మీద కోపం లేదు కదా, నేను కావాలని అనలేదు కదీర్. అమ్మని కొట్టారా, ఆ కోపంతోనే. నాకు తెలుసు మది, నువ్వెందుకు నాపై కోప్పడతావు? నువ్వు నా తమ్ముడివిరా, నాకు నీ మీద కోపమే రా చిట్టి. అటు చూడమ్మా, ఎప్పుడు కూడా ఆడు తిరిగి ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు. వీడెక్కడమ్మా నా కోసం వస్తాడు? అమ్మా అమ్మా అమ్మా, నన్ను నీ పక్కనే ఉరితీయమని చెప్పమ్మా, నీతోనే వచ్చేస్తాను. అయ్యయ్యో, అలా మాట్లాడకూడదు మది. నువ్వెక్కడే ఉండాలి. నువ్వు బాగా చదివి ఈ ఊరే గౌరవించే స్థాయిలో గొప్ప. స్వాతంత్ర పోరాట యోధురాలా పోలీసులు మర్యాద పంపడానికి? నీకేం కానివ్వనుగా చిట్టి, నీకేం కానివ్వను. నేనున్నాను. అమ్మ ఆశపడినట్టు నీకు మంచి జీవితాన్ని ఇస్తాను. చెప్పేది విను. హత్య చేసింది నువ్వు కాదు, నేను. మది చంపలేదు, చంపింది కదీర్. నేను వెళ్తున్నా. పోలీసులు నిన్ను ఎలా అడిగినా చంపింది కదీర్. కానీ వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదని మాత్రం చెప్పు. చిన్న పిల్లాడని చూడకుండా 20 రోజుల నుంచి పస్తులుంచుతారా? ఇప్పుడు ఆ పిల్లాడు బ్రతకడమే కష్టం. వాడు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళన్న కదీర్ ఎక్కడున్నాడో చెప్పట్లేదు. అనారోగ్యం వల్ల చనిపోయాడని రిపోర్ట్ ఇవ్వండి. వాట్ నాన్సెన్స్! మీరు అసలు మనుషులేనా? చివరి వరకు నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు ఇప్పుడు డబ్బులు కావాలి. మా తమ్ముడికి మాత్రం ఏమవకూడదు. మా తమ్ముడికి మాత్రం ఏమవకూడదు డాక్టర్. కొన్ని రోజుల్లో పోలీసులు నిన్ను హోంలో చేర్పిస్తారు. ఇంకో కొత్త టికెట్టా? వీడేం చేసి వచ్చాడో తెలియడం లేదే. ఆ తర్వాత నేను అక్కడికి వచ్చి నీతోనే ఉంటాను మదీగా. ఇదే మనం దాక్కోవడానికి సరైన చోటు. ఈ రూమ్ లోకి ఎవరైనా వస్తే మనలో ఒకరం ఇక్కడ దాక్కుందాం. మది అన్న పేరుతోనే మనం ఇద్దరం బతుకుతాం. ఇది సూర్యుడు కదీర్, నేను. ఇది చంద్రుడు మది, నువ్వు.
సోమవారం నీ రోజు, నువ్వు బయటికెళ్ళొచ్చు. తర్వాత రోజు నా రోజు, నేను బయటికెళ్తాను. ఈ ప్రపంచానికి సంబంధించి కదీర్ అనే ఒకడు ఎక్కడికెళ్ళాడో తెలియకుండానే ఉంచుదాం. ఇది మనకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. ఇది నా మీద ఒట్టు. ఒట్టు మాత్రం తీసేయద్దు. ఒట్టు మాత్రం తీసేయకురా.